భరతమాత పుత్రుల్లోకెల్లా అమ్మని ఎక్కువ ప్రేమించిన వాడిని నేను. ప్రియులారా, సరే ఇదంతా కాదు కానీ భరతమాత తలెత్తుకొని తిరిగేటట్టు చేయడానికి, ప్రపంచ దేశాల్లో నా తల్లి గౌరవాన్ని నిలబెట్టాలి, నా జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి నేను కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. సోకాళ్ళు ఈ దేశభక్తులు ఎవ్వడు ఎప్పుడు తలంచలేదు ఈ విషయాలు చేయాలి. నేను ఆలోచించాను, నేను చేస్తున్నా. బైబిల్ గ్రంథమును అనుసరించి మానవ జాతి చరిత్ర 6000 సంవత్సరాలని నిరూపించబడుతుంది. కానీ మన దేశంలోనేమో లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నదని మన గ్రంథాలు చెబుతున్నాయి, మన పవిత్ర సనాతన గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి భారతదేశంలో లెక్కల ప్రకారం ఈ లక్షల సంవత్సరాల చరిత్రే నిజము అని నిరూపించాలని నేను పూనుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆఫ్ఘనిస్తాన్లో ఒక విమానం దొరికిందట కొండల్లో. యూట్యూబ్లో పెట్టారు మహానుభావులు ఎవరో కానీ. ఆ విమానము 30,000 సంవత్సరాల కింద ఉందట. మరి ఆదాము నుండి మానవ జాతి వస్తే ఆ 30,000 సంవత్సరాల విమానం ఎక్కడి నుంచి వచ్చింది? దాని బైబిల్లో ఉన్న లెక్కలు తప్పన్నమాట. నా భారతదేశంలో, నా దేశంలో 30,000 ఏళ్ల కిందట విమానాలు ఉంటే 6,000 ఏళ్ళ కింద అసలు మానవులే లేరని చెప్పిన బైబిల్ గ్రంథాలు ఎందుకు మోసుకొని తిరగాలి? నేను కోట్లను కూడా మూవ్ చేయబోతున్నాను, అభ్యర్థించబోతున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ విమానం యొక్క ఫోటో నాకు కావాలా? దాని వయసు 30,000 సంవత్సరాలను నిర్ధారించిన పరిశోధకుడు ఎవరు, సైంటిస్ట్ ఎవరు, ఆ పరిశోధన ఏ రోజు జరిగింది, దాని రిపోర్ట్ ఎక్కడుంది, దాని ప్రతి కూడా నాకు కావాలా? అప్పుడు ఈ ప్రతిని చూపించి ప్రపంచ దేశాల అన్ని గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరికీ నేను ఉత్తరాలు రాస్తాను. ఓరి బడుద్దాయిలారా, విమానం కనిపెట్టింది రైట్ సోదరులను మీరు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు. రైట్ ఎవడరా, లెఫ్ట్ ఎవడరా? మా దగ్గర 30,000 సంవత్సరాల కిందట విమానాలు ఉన్నాయి. దౌర్భాగ్యులారా, తిమ్మిని బండి చేసి చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయటం కాదు, వాస్తవాలు కావాలి. నేను భరతమాత పుత్రుల్ని, సత్యమేవ జయితేని మా జెండా మీద రాసుకున్నా. ఏంట్రా మీరు రైట్ సోదరులు కాకమ్మ కబుర్లు చెబుతున్నారు? రైటు లేదు, లెఫ్ట్ లేదు. ఇక్కడ మేము కనిపెట్టాం విమానాలు, మీరు కాదు. ఇదిగో నిరూపణలు. ఆఫ్ఘనిస్తాన్లో దొరికింది ప్రాచీన కాలపు భారతీయ విమానం అని చెప్పి ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు రాసి అన్ని దేశాల్లో సిలబస్ మార్చేయడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కంకణం కట్టుకుంది. ఏంటి సప్పట్లు సపసపక కొడుతున్నారు? అదేగాక ఆ విమానమునంటే పురాణాలలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ సూత్రము ఎట్లా నిర్మించాలో వేదములలో, పురాణాలలో ఆ టెక్నాలజీ కూడా వివరించబడిందట. దాని ఆధారంగానే భారతీయులు విమానం చేశారట. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏ వేదములో, ఏ ప్రపాఠకము, ఏ కాండము, ఏ అనువాకము, ఎన్నవ మంత్రములో ఈ విమాన టెక్నాలజీ రాసి ఉన్నదో ఆ శ్లోకములు నాకు కావాలను. వీటిని దాచిపెట్టి పెద్దలందరూ జాతికి ద్రోహం చేస్తున్నారు. ప్రపంచ మానవాళి కన్నులు తెరిపిద్దాం. 1000 ఏళ్ల క్రితం నాటి వేదాలలో విమాన నిర్మాణ టెక్నాలజీ రాయబడి ఉండగా రైట్ సోదరులు విమానాలు చేశారని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? ప్రపంచ మానవ సమాజం మా కళ్ళు తెరువు అని చెప్పి ప్రపంచ స్థాయిలో పోరాటం చేయడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పూనుకున్నది.
तालियां मारो भाई, अरे क्या है परेशान। ఎవరు ఆపమన్నా నేను ఈ పోరాటం ఆపను. నాకు కోపం వచ్చిందండి. నా దేశ పురాణాలలో విమాన టెక్నాలజీ ఉన్నప్పుడు, నా దేశపు సనాతన గ్రంథాల్లో విమానపు ఇంజిన్ ఎట్లా చేయాలో, రెక్కలు ఎట్లా చేయాలో, దాని యొక్క ఫ్యూయల్ ఇంధనం ఎలా కానీ మొత్తం డీటెయిల్స్ మొత్తం మన పైలట్లు తీసుకుని ఆహారం కూడా రాసి ఉందని చెబుతున్నాడు ఆయన. అంటే నా సొంత గ్రంథాల్లో ఉన్నప్పుడు ఆ పనికిమాలను మ్లేచ్చులు వాడేవాడు అమెరికన్ తయారు చేశాడంటే నేనెందుకు ఒప్పుకుంటా? చీము నెత్తురు ఉన్నటువంటి భరతమాత కొడుకును నేను. వీళ్ళెవరికి లేదో చీము నెత్తురు, రంజిత్ తోఫీర్ ఉన్నది. దేశభక్తులము అని మా మీద పడ్డం కాదు. ఇట్లాంటి మంచి పనులు చేయండి, దేశం బాగుపడుతుంది, భరతమాత గర్విస్తుంది, ప్రపంచం కళ్ళు తెరుచుకుంటుంది. దేశభక్తులైతే మా దేశంలో ఉన్న విమాన టెక్నాలజీ మీరు ఎత్తుకుపోయారు దొంగల్లారా, ఇదిగో ప్రూఫ్ ఇదిగో అని నిరూపించి ప్రపంచ శాస్త్రవేత్తల నోళ్లు మోయించండి, అప్పుడు మీరు దేశభక్తులు. చచ్చిన వారు మీరు కాబట్టి రంజిత్ తోఫీర్ పూనుకున్నాడు, నేను కోర్టుకు ఎక్కుతాను. ఇప్పటికీ రంజిత్ తోఫీర్లో మీరు 1% కూడా చూడలేదు. ఈవెన్ నౌ ఐమ్ టెలింగ్. నేను ఎప్పుడు నవ్వుతూ మెల్లిగా ఛాయ్ తాగుతూ ఉంటాను, ఎందుకంటే పరిస్థితులు బాగుండవు. జరగబోతుంది ఇప్పుడు ముందున్నది ముసళ్ళ పండుగ. ఒట్టిగా అన్యాయంగా వచ్చి నన్ను కెలుక్కున్నారు. నేను ప్రపంచం మొత్తం కెలుగుతా ఇప్పుడు. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నా చుట్టూ ఎప్పుడు 1000 మంది సెక్యూరిటీ ఉంటుంది. నా దగ్గరికి ఎవడొచ్చి వెళ్తున్నాడో మొత్తం కెమెరాల్లో మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ సంగతి నేను 30 ఏళ్ల కిందటే ఎవరికి తెలీదు. ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు. కొంతమంది అమాయకులు నాకు తెలుసు. ఎప్పుడు నేను నేతాజీ గ్రామంలో ప్రకటించా, మన సంఘస్థులు కొంతమందిని మొబైల్ ఆన్ చేసి పెట్టని మేము ప్రసంగాలు వింటామని అభిమానులలాగా నటించి వాడి దగ్గర నుండి ఇంకొక లింక్ పెట్టుకొని వింటూ, వాడు శత్రువు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. వీళ్ళు సేవ చేస్తున్నాం, సత్యం అందిస్తున్నాం అనుకుని వీళ్ళు పెడితే అక్కడి నుంచి లింక్ వెళ్ళిపోతుంది. ఇట్లాగా వాళ్ళు ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి కాచుకొని ప్రతి ప్రసంగం వింటున్నారు. ఎక్కడైనా ఒక దగ్గర నోరు జారుతాడేమోనని. వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళకు ఒక్కసారి గుండెం దొరకలేదు. తెచ్చిపెట్టుకున్న దేశభక్తి అయితే ఎప్పుడు నోరు జారి దేశాన్ని అవమానించి మాట్లాడేవాడినేమో. కానీ తెచ్చిపెట్టుకున్నది కాదే, నరనరాన జీర్ణించుకుపోయిన దేశభక్తి నాది. కలలో కూడా నేను పొరపాటును కూడా దేశానికి విరోధంగా నేను మాట్లాడను. ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో. ప్రాచీన కాలంలో విమానాలు ఉన్నాయని చెబుతున్నారు. దానికి ప్రూఫ్ నాకు కావాలి. ప్రపంచ దేశాల సిలబస్ మొత్తం మనం మార్చాలి. ఆ ప్రాచీన కాలపు విమానాలు ఉంటూ ఉండగా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఒక్క విమానం లేకుండా ఎందుకు మాయమైపోయినాయో, దానికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద ఇప్పుడు చర్య తీసుకోవాలి. నా దేశంలో విమానాలు లేకుండా అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశాన్ని పాడు చేశారు అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు 200 సంవత్సరాలకు ముందు ఇండియన్స్ అందరూ కూడా విమానాలే అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళ. అవునా కాదా? నాకు దీని విషయం క్లారిటీ కావాలని మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు, న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్, ప్రధానమంత్రి గారు మొదలుకొని అధ్యక్షుల వారు మొదలుకొని అందరికీ నేను లెటర్స్ ఇప్పటి నుంచి నాకు ఇదే ఉద్యోగం, రెండో ఉద్యోగం లేనే లేదు. భరతమాత
ప్రపంచ దేశాలలో అతిశయించగలిగేటట్టుగా భారతీయులమైన మనం ఉద్యమిద్దాం రండి.